రాష్ట్రంలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో నిర్వహించిన రవాణా కార్మికుల రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షలకు పైగా డ్రైవర్లు ఉన్నారని, వారంతా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వెలుబుచ్చారు. తమిళనాడు మాదిరిగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాహనమిత్ర నిధులను దానికి జమ చేయాలని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 106 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 70% ప్రమాదాలకు రోడ్ల నిర్మాణంలో లోపాలే కారణమని నివేదికలు చెబుతుంటే ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేస్తూ 10 ఏళ్ల జైలు, 10 లక్షల జరిమానా వంటి శిక్షలు విధించడం దారుణమని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. నా పేరు ముజఫర్ అహ్మద్ అండి. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆఫీస్లో తీసుకున్న లెక్కల ప్రకారము 60 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న డ్రైవర్లు ఉన్నారు. ఆటోలు అయితే 7 లక్షల ఆటోలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లారీలు సుమారు 7.5 లక్షలు ఉన్నాయి. టాటా ఏసీలు కానీ, పోర్ట్లో కానీ, మరి ఆయిల్ ట్యాంకర్స్ కానీ ఇవన్నీ లెక్కేసుకుంటే సుమారుగా 25 లక్షల వెహికల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ లెక్కేసుకుంటే 60 లక్షల పైన డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా సరే స్వయం ఉపాధితోటి బతుకులు ఈడుస్తున్న వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది? గతంలో జగన్ గారి ప్రభుత్వం కానీ, లేదు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, ఇప్పుడు తెలుగుదేశం కొత్తగా వచ్చింది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, వాళ్ళు కానీ ఏం న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా భారత న్యాయ సంహిత 106, 102లో మరి ఈరోజు యాదృచ్ఛికంగా జరిగే యాక్సిడెంట్లకి మరి డ్రైవర్ తప్పు ఉండదు, ఆ వచ్చేవాళ్ళ పొరపాటు ఉండదు. రోడ్లు డిజైనింగ్ లోపం వలన 70% యాక్సిడెంట్ జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి యాదృచ్ఛికంగా జరిగే యాక్సిడెంట్లకి ఈరోజు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, అంటే యావజ్జీవం, 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారంటే ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఈ వృత్తిలోకి వస్తాడా? రాబోయే కాలంలో కుమ్మర వృత్తి ఫ్రిడ్జ్లో వచ్చినాక ఎట్లయితే అంతరించిపోతుందో డ్రైవర్లు కూడా అట్లా ఈ వృత్తి నశించిపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఈ బిఎన్ఎస్లో పెట్టిన 106 పూర్తిగా రద్దు చేయాలి. పోరాటాల వలన పక్కన పెట్టారు, పక్కన పెట్టం కాదు, పూర్తిగా రద్దు చేయాలి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, హెవీ వెహికల్స్ డ్రైవర్లకి సంక్షేమ బోర్డు కిందకు తీసుకొని రావాలి. ఈరోజు తమిళనాడులో, కేరళలో అటువంటి సంక్షేమ బోర్డు ఉంది. 60 ఏళ్ళు దాటిన డ్రైవర్లకి, ఆటో వాళ్ళకి 3,000, లారీ డ్రైవర్లకు 5,000 పెన్షన్ ఇస్తున్నారు. యాక్సిడెంట్లో ప్రభుత్వం ఆదుకుంటుంది. మరి అనేక రకాలుగా సంక్షేమ బోర్డు అనేది అవసరం. ఒక భవన నిర్మాణ కార్మికులకే ఉంది రాష్ట్రంలో. మరి 60 లక్షల మంది ఉన్న డ్రైవర్లకి ఎందుకు సంక్షేమ బోర్డు పెట్టరని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు వాహన మిత్రకి ఇచ్చే 260 కోట్లు సంక్షేమ బోర్డుకి ఇస్తే ఎక్కువ మంది లాభపడతారు. డ్రైవర్లకి వాహన మిత్రాలు అసలు అవకాశం లేదు, ఓనర్లకే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే మేము రిప్రజెంటేషను సీఎం గారికి ఇవ్వబోతున్నాం. వాటిపైన వెంటనే ఒక కమిటీ వేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయటం, వీళ్ళ మీద వేస్తున్న భారాలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో భారాలు తగ్గించడం, జీవో నెంబర్ 21ని రద్దు చేయడం, ఈ చలానాల్ని అక్రమంగా ఉన్న ఈ చలానాల్ని రద్దు చేయడం అనేది చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సు నుంచి ప్రభుత్వానికి విన్నవించుకోవటం, ఆచరణలో పోరాటాలకు కూడా వెళ్ళడానికి పిలుపునివ్వబోతున్నాం.